హలో అందరికీ, ఇది మదర్స్ డే స్పెషల్ వీడియో అండి. ఆ రోజు మార్నింగ్ నుంచి నైట్ వరకు మేము ఏమేమి చేసాము, ఎక్కడెక్కడికి వెళ్ళామో అంతా ఈ వీడియోలో ఉంది చూడండి. ఆ రోజు సండే రావడంతో మా ఇంట్లో అయితే నాన్ వెజే ఉంది. మార్నింగ్ నేనైతే స్ప్రౌట్స్ తిన్నాను బ్రేక్ఫాస్ట్గా. తర్వాత వచ్చి వంటకైతే రెడీ చేస్తున్నాను. స్టార్టింగ్ ఇక్కడ నేను మటన్ కీమా వండుతున్నాను, అదే వీడియో ఇది. మటన్ కీమా మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా ఇంట్లో అయితే అందరికీ ఇష్టము. ఇంకా అలా అయితే నేను ఆ రోజు మార్నింగ్ అయితే మటన్ కీమా చేశాను. మా హస్బెండ్ మటన్ అండ్ చికెన్ రెండు తీసుకొచ్చాడు. ఫస్ట్ మటన్ అయితే వండేసుకొని మంచిగా అన్నం వండేసుకొని తినేసాము. నేను ఇక మధ్యాహ్నం లంచ్కి అయితే తినేసాము నేను మా పాప. మటన్ కర్రీ వండేసుకొని ఇదైతే ఈవినింగ్ 6 o'clock అలా చికెన్ పకోడీ కోసము ఇది ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నాము. అన్నీ ఉప్పు, కారము, కార్న్ఫ్లోర్ అన్ని మసాలాలు వేసి కలిపేసి పక్కన పెట్టేసి, ఇంకా మాకైతే బర్త్డే పార్టీ వచ్చింది. బర్త్డే పార్టీ ఎవరిదంటే నాకు తెలిసిన పాప, చిన్న పాప ఉంది కదండి, వేరే వీడియోస్లలో ఉంటుంది. ఆ పాపది బర్త్డే అయితే గిఫ్ట్ తీసుకోవడానికి ఇక్కడికి వచ్చాము. నేను నా కూతురు గిఫ్ట్ తీసుకొని ఇంకా పాప దగ్గరికి అయితే వెళ్ళాను. ఈ చిన్న పాపదే బర్త్డే. కేక్ కట్ చేస్తుంది చూడండి ఆ పాపది. శ్రేయన్వి పాప అంటాను, అమ్మో అంటాను. చూడండి పాప ఎంత క్యూట్గా ఎంజాయ్ చేస్తుందో. ఇంకా ఫైనల్గా వాళ్ళ మమ్మీ డాడీ అయితే కేక్ కటింగ్ చేయించేస్తున్నారు. కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత స్నాక్స్ ఇచ్చారు. స్నాక్స్ అయితే తింటున్నాము. ఇంకా తినేసాము. మాకు కూడా మదర్స్ డే అని అందరూ విషెస్ అయితే చేశారు అక్కడ. పాప ఫ్రాక్ ఎలా ఉందో చెప్పండి, చాలా క్యూట్గా ఉంది కదా పాప. ఇంకా నెక్స్ట్ ఏముంది, పిల్లలు గిఫ్ట్ చూస్తే ఊకుంటారా, అప్పుడే ఓపెన్ చేస్తానని పాప అయితే గిఫ్ట్లు ఓపెన్ చేస్తుంది. ఈ గిఫ్ట్ అయితే నేను తీసుకొచ్చిందే. క్యారమ్ బోర్డ్ తీసుకొచ్చాను, చూడండి ఎలా ఉందో. చిన్న క్యారమ్ బోర్డ్ తీసుకొచ్చాను పాప కోసము. ఇంకా అక్కడ సెలబ్రేషన్ అయితే అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చిన తర్వాత మా పాప ఏం చేస్తుందో చూడండి. మమ్మీ ఈరోజు మదర్స్ డే కదా, నేనే నీకు చేసి పెడతాను స్పెషల్స్ అని చికెన్ పకోడీ చేసింది, చపాతీ చేసింది. మదర్స్ డే అనే కాదు, మా పాప అప్పుడప్పుడు నాకు హెల్ప్ అయితే చేస్తుంది. ఇంకా చికెన్ పకోడీ, చపాతీ అయిపోయిన తర్వాత భోజనాలకైతే కూర్చున్నాను నేను, మా హస్బెండ్, మా పాప. ఇంకా ఆ రోజైతే మా డే అలా గడిచిపోయింది. ఇంకా మీరు మీ ఫ్యామిలీతో ఎలా ఎంజాయ్ చేశారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.